వీడియో వచ్చేసి ఏంటంటే మెంటల్ అయితే చేస్తున్నాం అంట ఓరిపోయినా కాదు హర్ష పైన అయిందన్నమాట. మొన్న నా మీద డేంజర్ ప్రాంక్ చేసిన రోజు మనం కూడా డేంజర్ ప్రాంక్ చేస్తాం అనమాట. చెల్లో లెట్స్ గో. నా జిందగీ పిచ్చా, నా జిందగీ పిచ్చా. అయ్యో పాపం సారు ఉరమాసుగుండేవారు. అంటే అటు ఇటు అంతా ఇద్దరు ఒకటైపోయి మళ్ళీ నేను ఒకటి చేశాను. సో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ 11. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన అయితే నా మీద డేంజర్ అంటే డేంజర్ ప్రాంక్ చేసి వీళ్ళందరూ కలిసి ఇంకా సో వెల్కమ్ బ్యాక్ టు అనిల్ మైకిల్ 11 అనమాట. సో వీడియో వచ్చేసి ఏంటంటే మెంటల్ అయితే చేస్తున్నాం అంట ఓరిపోయినా కాదు హర్ష పైన అయిందన్నమాట. ఎందుకంటే పొద్దున్న నుంచి చూస్తున్నాం, పొద్దున్న నుంచి అసలు మేము పొద్దున్న నుంచి ఎంతో చాలా కష్టపడ్డాం. ఈరోజు ఆఫీస్ కి రాలే, ఎడికి రాలేదు. ఏమని చెప్పిండు, ఫోన్ చేస్తే మాకు జ్వరం వచ్చింది అని చెప్పిండు. ఆయనకి ఏంటంటే నిద్ర లేకపోతే మెంటల్ వేస్తుంది, నిద్ర లేకపోతే ఇది కొన్ని అబద్ధాలు ఆడతారు అనమాట. అది ఎంతవరకు నిజంగా జ్వరం వచ్చిందో ఏందో తెలియదు అనమాట మనకి. ఇప్పుడైతే నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్, చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళు. ఇప్పుడైతే వాళ్ళ ఇంటికైతే పోయి ఎంత వరకు నిజమో అబద్ధమో తెలుసుకుందాము. నిజం ఉంటే ఫ్రూట్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ లేదా బ్రెడ్ పాలు. అబద్ధం అయితే దాన్ని రివైజ్ చేస్తాం, ఓకేనా? అదే కానీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చిన అనమాట హర్ష ఇంట్లో. సో ఆయన ఫోన్ చేద్దాం, ఆయన ఫోన్ చేసి డోర్ చేస్తారు అనమాట. అంటే ఆయన వండుకుంటున్నా లేకపోతే ఆయనకి వెళ్తే నిజంగానే బాగాలేదా అని మొత్తం అడుగుదాం, అడిగి వెళ్ళకపోదాం కదా. మొన్న అయితే డేంజర్ ప్రాంక్ చేసింది నా మీద. సో మనం టైం ఉంది ఇంకా. వేరే కాల్ మాట్లాడుతున్నాం, అమ్మాయితో మాట్లాడుతాను. ఏ వాళ్ళ ఫ్రెండ్ దింగే తిందా. హలో బ్రో. బ్రో అనిల్ బ్రో. హర్ష పనుకున్నా లేదా? ఎప్పటి నుంచి పనుకున్నాడు? జ్వరం వచ్చిందా నిజంగానే? నిజంగా జ్వరం వచ్చిందా అంటున్నా. సరే వస్తున్నాం. సరే బ్రో, డోర్ తీ బ్రో, వస్తున్నాం మెల్లగా. రెడీ చేసినాం అనమాట. పోయి బకెట్ మీద నీళ్ళు తీసుకోపోయి సీదా ముఖం మీద కొడదాం. బాబు అది అడిగి ఉండా. మొన్న నా మీద డేంజర్ ప్రాంక్ చేసిన రోజు మనం కూడా డేంజర్ ప్రాంక్ చేస్తాం అనమాట. చెల్లో లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ హర్ష వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం అనమాట. అన్నకైతే ఫోన్ చేద్దాం, అన్నకు ఫోన్ చేద్దాం, డోర్ తీయమందాం. బ్రో బయటికి రా బ్రో, జల్దీ రా. వచ్చింది. ले 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 ना राजा.
నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు. సో గైస్ ఫైనల్ అయితే వాటర్ అరే ఏంట్రా ఇది? ఈరోడు ఇలా మీద వస్తుంది, ఈరో కూడా ప్లాన్ చేస్తుండు. సో గైస్ అట్లా అయితే వాటర్ పోసాం అనమాట. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. సో గైస్ జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చిందా? నా జిందగీ పిచ్చా, నా జిందగీ పిచ్చా. సో గైస్ చూసిరా ఎట్లా డిగ్రీ ప్లాన్ చేసాం అనమాట ఇట్లాంటివన్నీ. ఏంటి నాన్న? జ్వరం వచ్చిందా నాయనా నీకు? జ్వరం వచ్చిందా? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్ ఏమైందన్నా? పోయేకరా అంటే వచ్చి కింద చూపి తెలుపు గలీజా ఏదో అయ్యో పాపం సారు ఉరమాసుకుండేవారు. పొద్దున్న నుంచి ఆఫీస్కి ఎందుకు రాలేవు? అడిగినా మీ మాయని అడిగినా చెప్పిండు అన్ని చెప్పిండు. నువ్వు ఎప్పుడు వచ్చినావో ఇంటికి, ఎప్పుడు వండుకున్నావో కూడా అన్ని చెప్పిండు. అర్థమైందా? మొన్న వయసులో అంతా మొట్టించాము. సో ఈరోజు గబ్బు తెలిసిందే కానీ ఇంకా మాకు అంటే అంటే సపోర్ట్ చేస్తాను, మాకు సపోర్ట్ చేస్తాను. నువ్వే తీసుకో. అర్షి సిగ్గుండాలి అర్షి. నువ్వు ఆఫీస్కి ఎందుకు రాలే అని చెప్పినా? పొద్దున్న నుంచి ఎన్ని వీడియోలు చేసుకొని వండుకున్నాం మేము. నీ వీడియోలు చేసినాం, ఎంత వీడియో చేసినాం ఫ్రమ్ మార్నింగ్. నువ్వేం చేసినావు? ఏం చేసినావు? క్యా కేతు? ఆ గోడ చూపావు, ఆ గోడ మొత్తం ఏం చేసినావు? అట్లా పోయేది బాబు నువ్వు. ఆఫీస్కి ఎందుకు రాలి? ఆఫీస్కి ఎందుకు రాలి? చెప్పు, మాట్లాడు. ఆఫీస్కి ఎందుకు రాలి? అదే మళ్ళీ ఫోన్ నెంబర్ తీసుకున్నా, నేను ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ మాయా రివెంజ్ మన దగ్గర ఉంటది. ఇంకా ఉంది రివెంజ్, ఇంకోటి ఉంది. ఆఫీస్కి ఎందుకు రాలే వాళ్ళు చెప్పు. మాయ ఊసిండు మాయ. టాబ్లెట్లు మొత్తం నానిపోయినాయిరా బే. నిద్రలు ఉన్నారే, నాకు ముందే సలిసలి పెడుతుందిరా. జ్వరం వచ్చింది. జ్వరం వచ్చింది. మన జ్వరం వచ్చిన వండకపోతే ఇంకేం చేస్తాను? ఏదో మొత్తం రోడ్డు మొత్తం కష్టపడి వీడియో చేసి అబరాబా పట్టుకోవాలనుకుంటే ఏమో అనుకోవచ్చు. నా పొద్దున్న నాయమ్మ నా తల్లి
అన్నారు ముద్దు తాకింది అది అర్థం కాదు. జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చిందా? ఎందుకు రాలే ఎందుకు రాలే రూమ్ అంతా ఎందుకు రాలే రూమ్ అంతా ఎందుకు రాలే అది ఎందుకు రాలే పుష్ప చినిగిపోయింది అది. ఆఫీస్కి ఎందుకు రాలేదు? చెప్పు ఆన్సర్ ప్రాబ్లం కొట్టు 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 మామ కుంట కొట్టు మామ ఎక్కువ అది అదే ఇప్పుడు ఏమన్నా పడతానా? నువ్వు ఎందుకు కొడుతున్నావు? ఆగు. ఎందుకు కొడుతున్నావు? సారీ సార్ ఏమా సరే మరి ఎందుకు ఓకే సరే ఎందుకు ఎందుకు అలా అనుకోలేదు ఏ నాకు జ్వరం వచ్చిందిరా. చెప్పేసి ఎందుకు రాలేదు? ఎందుకు? సరే పొద్దున 11 o'clock వచ్చినావు ఇంటికి అవునా? ఎప్పుడు పొద్దున మా అయిపోయింది మాకు ఏడవైనా రాత్రి ఏడవంటే ఈరోజు ఏడవంటే ఇంట్లోనే చినిగిపోయింది. ఇప్పుడు ఏడవంటావు అది కాదు మంచిగా ఇళ్ళతో కలిసినావు డోర్ తీసినావు లైట్లు వేపించినావు అవన్నీ కాదా మీరు మొన్న నా మీద చేసారు ప్రాంక్ డేంజర్ ప్రాంక్ చేసారు అశోక్ భాయ్ నా మీద మొన్న డేంజర్ ప్రాంక్ చేసారు అందుకే నేను ప్రాంక్ చేసి సరిపోయింది మా ఎప్పుడు మనకు తెలుసు నువ్వు కూడా రా బాబు మనం అరే మాట్లాడరేమన్నా సో గాయస్ మనతో పెట్టుకోవద్దు తెలియదు ఇలాగి ఇలాగి తెలియదు ఏయ్ డాన్స్ డాన్స్ ఆడు ఏయ్ ఏయ్ హలో ఏయ్ ఏయ్ సరే రాత్రి రెడీమైనా పొద్దునే ఎంతమంది పొడుతో ఎంతమంది? నాకైతే ఇద్దరని తెలుసు. నీకెంత నీకు తెలియదా మన మహేష్ బాబు నా రూపాయి వస్తుంది అరే బాబు బాక్సింగ్ ముందు వేసుకోవాలి ఎందుకు రాత్రి మా ఆఫీస్ అన్నకి నేనే చేయాలా? చేయాలా? నువ్వే రాలు ఎందుకు రాలే? ఆఫీస్కి ఎందుకు రాలే చెప్పు. నిద్ర నేను చెప్పాలంటే ఎప్పుడు డైలీ 2 అనుకుంటా. పొద్దున అయితే వంటలు గేమ్ ఆడుకుంటా వండుకుంటా మళ్ళీ పొద్దున 7:40 లేస్తాం. నువ్వు పుల్లేస్తావు నాకెందుకు రా అంటే నన్ను ఆఫీస్కి రావాలి కదా. అరే ఆఫీస్కి రాను. అరే ఏంద్రా బాయ్ అరే టూ మచ్ కాదా బాయ్ రాకపోతే వచ్చి లేపాలా లేకపోతే అరే ఫోన్లు ఉండే ఫోన్లు అన్ని భద్రంగా పెట్టానండి మీ మాయకి ఇచ్చేసాను. అరే నువ్వు ఏడమంటావురా నీళ్ళు వస్తుందంటే చూస్తా ఉంటావా ఏం సీరియస్ మీరు చేసినప్పుడు లేదా మళ్ళా చేసినాం ఇట్లా నీళ్ళు చేసినాం ఇంట్లోకి వచ్చి కదా అది ఎట్లా కొట్టింది మన చెమ్మ మీద పట్ట కొట్టింది మళ్ళీ ఆ రోజు కలర్ ఉన్న కలర్ మొత్తం పోయింది. ఇట్లా చేస్తారా అరవై నడవా వద్దురా మీరు నడువు. ఇట్లా చేస్తాం మీకు జ్వరం వచ్చినప్పుడు నీళ్లు గీళ్ళు సో గైస్ ఇంకా మన ప్రాంక్ సో గైస్ బబ్బు మీద ప్రాంక్ ఏమైనా ఉంటే ఎప్పుడు కింద కమెంట్ చేయండి బబ్బు మీద ప్రాంక్ చేద్దాం మనం ఓకేనా పట్టించుకోడక్క నీ కొడుకు మట్టి పెట్టమంటావని పట్టించుకోలేదా ఇస్తా గట్టిగా ఇంకోటి నెక్స్ట్ బబ్బు అని ఫుల్ డేంజర్ అంటే డేంజర్ ప్రాంక్ ఉంటుంది అనమాట ఎందుకంటే మొత్తం మనకి ఎట్లా చేసినాం మన భయా సో గైస్ మీరు ఏం చేస్తున్నాం అంటే మా మీద వీడియో నువ్వు తీసుకోనికి వస్తుంది అరే నీకు తీసుకోనికి వస్తా ఫోన్లో అరిచిపోయి నీ వాటర్ రూపా నేను అరే బాబు ఏంటిది అరే నాకు సపోర్ట్ చేస్తావు అంటే మనం ఎట్లా చేసినాం మనతోనా అటు ఇటు పోయి అంతా ఇలా ఇద్దరు ఒకటైపోయి మళ్ళీ నన్ను ఒకటి చేశారు చేసుకో అట్లా ఉంటుందా మనం అందరి పేరే కావాలి. నేను వెనకాల టీం గట్టిగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్
సో గైస్ నా మీద ప్రాంక్ చేసి కదా చేసి ఏముండదా టీమ్ వాళ్ళంటారు కదా సో నెక్స్ట్ డేంజర్ వీడియో వస్తుంది ఉండాలా అరే మంచిగా కాదు బాబు మొత్తానికి అయితే చేసిరు సినిమా చేసిరు ఇప్పుడు అంతా మనోడు చూస్తారు ఏంది ఏంది మాకు చూసేది చేయాలా? నువ్వే ఇప్పుడు మళ్ళా ఇగో ఈ బిజినెస్ కొట్టు చూసేది నువ్వే ఒకటి మీద చేసి ప్రాంక్ ఒకటి చేసి అడుగు నువ్వు అడుగు ఇవ్వడు. నువ్వు నా ఇప్పుడు నువ్వు పెట్టే, నా దోస్తు పెట్టే, బా. ఫోటో. ఆ? ఏయ్ మా, ఏయ్. ఎవరు- ఇంకా కడగాల్సింది నువ్వే. నువ్వు నా దోస్తే నువ్వు వాళ్ళ ఫోన్లు లేపి నువ్వు వాళ్ళకి హెల్ప్ చేసి నా మీద నీళ్ళు పోసి ఈ రోజు ఏడా బస్ స్టాప్ లో పడుకుంటావా బస్ స్టాప్ లో పడుకుంటున్నా ఇంట్లోనే ఇంట్లో ఏడా ఇది ఇల్లా ఇప్పుడు ఇది ఇల్లా స్విమ్మింగ్ పూలా ఇన్ని నీళ్ళు అట్లా పోసి కాదు, ఇంత ఖరాబ్ అయింది ఇది అంతా అయింది మీరు ప్రాంక్ చేసుకున్నా నీరు ప్రాంక్ ఏంది నువ్వు నాకు చెప్పినావా నువ్వు నాకు చెప్పినావా అరే మరి లేవురా భయ వాళ్ళు వస్తుర్రు అని చెప్పి ఆగురా భయ్. నీళ్ళు పోసి నిద్రలకే లేపి నాకు రేపు జ్వరం వస్తుంది రేపు పక్క వస్తుంది జ్వరం ఎందుకంటే నీళ్ళు పోసి అదే రావద్దని ప్లాన్ అన్నమాట ఇవన్నీ చూస్తున్నారు guys, ఇట్లా ఉంటుంది మన అర్థమైతోని ఇప్పుడైతే కటింగ్ అయితే పోతున్నాం అన్నమాట మనం ఇంటికి మొత్తం గుండె పిచ్చుకొని అరే కటింగ్ ఎందుకు బాబు నీకు గుండు గుండు నువ్వు నన్ను గుండు కొడుతున్నావు డైలీ చేసా బ్యాంక్ అని కూడా సో గైస్ ఇదన్నమాట ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ 100K దగ్గరలో ఉన్నాం సో అప్పుడు సబ్స్క్రైబ్ చేసినాం 100K కూడా అయిపోతుంది సో గైస్ బై బై